యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్య భాగాన్ని అందించడానికి దేవుడు మొట్టమొదటిసారిగా ఆయన సహాయం చేశాడు. ఆయనకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్య భాగాన్ని ప్రార్థనా ఛానల్లో అందించడానికి క్రీస్తు మహిమ సంఘంలో ఉన్న సహోదరి అపరంజమ్మ గారు ముత్యాలమ్మ ఆ సహోదరి అనేకులు దేవుని వాక్య భాగాన్ని తెలుసుకోవాలని, అలాగే దేవుని వాక్యాన్ని అనేకులకు అందించాలని ఆ బిడ్డ తపనబడి ఈరోజు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని చెప్పుటకు ఆ సహోదరికి దేవుడు ప్రేరేపణ కలిగించడం వల్ల ఈరోజు ఈ వాక్యం చెప్పడానికి ప్రభు మాకు సహాయం చేశాడు. అయితే కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిపోగానే దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, ఈ వాక్య భాగాన్ని అందిస్తుండగా అనేక మంది దేవుని బిడ్డలు ఈ వాక్యాన్ని తెలుసుకుంటుండగా సత్యమైన మాటల చేత నువ్వు మాట్లాడతావని, సత్యమైన మాటల చేత అనేకులకు వివరింపజేస్తారని తెలియజేస్తూ నన్ను నేను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు నామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తున్నది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని. దేవుడై ఉన్న ఈ వాక్య భాగాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్య భాగాన్ని తెలుసుకుందాం. ఈ వాక్య భాగాల ద్వారా మన కుటుంబాలకి దేవుడు ఆదరణ, సమాధానము, సంతోషము కలిగించాలని దేవుని వాక్య భాగాన్ని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, మీరు ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఇక్కడ దేవుడు వాక్యంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో. ఈరోజు ప్రపంచంలో ఉన్న దేవుని బిడ్డలు కావచ్చు, దేవుని ఎరగని వారు కావచ్చు, అందరికీ ఇదే చింత. ప్రభు అంటున్నాడు, చింతల నుండి, భయము నుండి కాపాడే దేవుడు అని. అలాంటి గొప్ప దేవుని గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో, మన ప్రాణములను గూర్చి మనం ప్రతిరోజు చింతపడుతూనే ఉంటాం. అందుకనే దేవుడు వాక్య భాగంలో మనకు సెలవిస్తున్నాడు. ప్రతిరోజు చింతిస్తున్నాం, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, అలాగే మన బిడ్డలకు వివాహాలు ఎలాగా, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, ఉద్యోగం రాలేదు. ఇవే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఒకే చింత, ఒకే చింత. అయితే ప్రభు అంటున్నాడు ఇంకొక మాట దేవుని వాక్యంలో ఉన్నాయి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని. అంటే ఆహారము కంటే ప్రాణం, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఈరోజు చాలామంది ఆహారానికి ఎక్కువ విలువిస్తున్నారు. రెండవది వస్త్రాలకు ఎక్కువ విలువిస్తున్నారు. విలువ ఇవ్వకూడదని చెప్పట్లేదు, కానీ దేవుడు అంటున్నాడు ఆహారము కంటే నీ ప్రాణము. ప్రభు అంటున్నాడు ఈ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని. ఆ లోపల ఉన్న ఆ ప్రాణాన్ని ఎంతవరకు దేవుని సన్నిధానంలో నువ్వు వెలిగింపజేస్తున్నావు. వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. దేహాన్ని ద్వారా దేవుని ఎంతవరకు నువ్వు స్తుతిస్తున్నావు. ఈ దేహం ద్వారా నువ్వు ఎంతవరకు ప్రభుని మహిమపరుస్తున్నావు. ఒకసారి నీవు పరీక్షించుకో. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు అంటున్నాడు చింతపడే వాళ్ళని గురించి, ఈ భయపడే వాళ్ళని గురించి దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఎంత మంచి మాటను దేవుని వాక్యంలో వింటున్నాం. చూడండి, ఆకాశ పక్షులను చూడండి. ఆకాశ పక్షులను అందరూ చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. దేవుడు వాటిని పోషిస్తున్నాడు. దేవుడు వాటిని అన్ని విధాలుగా ఆయన పోషిస్తున్నాడు. ఈరోజు నువ్వు నిజంగా దేవుని వైపు చూస్తే నిన్ను పోషిస్తాడు దేవుడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు,
మనం చూడండి, ఎంత తెచ్చుకున్నా, మరి ఎంత ఇంట్లో సమృద్ధిగా ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. స్త్రీలైతే ప్రత్యేకంగా మరి శారీస్ విషయంలో ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని. అయితే మరి పిల్లలకి ఎన్ని బట్టలు ఉన్నా ఇంకా కొనాలి, ఇంకా కొనాలి. మరి ఇండ్లు ఎంత పెద్దవైనా ఇంకా మంచి మంచి ఇల్లు కట్టుకోవాలని మనుషులకు మరి ప్లానింగ్స్ ఉంటాయి. తప్పేం కాదు, కానీ ప్రభు అంటున్నాడు, మరి ఆకాశ పక్షులను మీరు చూడండి, మరి అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించడం లేదా? మన దేవుడు వాటిని పోషించడం లేదా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అమ్మా, అయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, మీరు వారికంటే గొప్పవారు కాదా? శ్రేష్ఠులు కారా అని మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు, రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతింపనేలా, ఏనాటి కీడు ఆనాటికి చాలును. మరి ఈరోజు వాక్య భాగం ద్వారా ప్రభు మాట్లాడాడు. ఈరోజు వాక్య భాగం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపటిని గూర్చి చింతపడవద్దు, రేపటిని గూర్చి చింతపడకుము, ఏ దినమునకు ఏది సంభవించునో అది నీకు తెలియదు. మరి ఈరోజు మానవుని నిజస్థితి ఎలా ఉందంటే, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వివాహం చేసుకోవాలి, మరి పెద్ద బిల్డింగ్లో ఉండాలి, మంచి కారులో తిరగాలని ఒక మనిషికి ప్లానింగ్స్ ఉన్నాయి. అయితే తప్పేం కాదు, కానీ అంతకంటే ముందు మరి ఇవన్నీ ఎవరు కలుగజేశారు? మరి ఒక్కసారి నువ్వు తల ఎత్తి ఆకాశం వైపు చూడు. ఆకాశం వైపు చూస్తే వీటిని ఎవరు కలుగజేశారు అని నీలో ఒక ప్రశ్న రావాలి. మరి ప్రభు అంటున్నాడు ఈరోజు వాక్య భాగం ద్వారా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? నిజంగా నువ్వు నేను శ్రేష్ఠులం దేవుని బిడ్డలారా. మరి అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, మీలో ఎవడునూ చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు, వస్త్రములను గూర్చి మీకు చింతింపనేలా అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎందుకు చింతపడుతున్నావు? ఏ విషయంలో దిగులు పడుతున్నావు? మరి యేసయ్య అంటున్నాడు, నేనున్నాను, భయపడవద్దని సెలవిస్తున్నాడు. భయపడవద్దు, నేను నీకు సహాయం చేయవాడను నేనే అని మరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు చింతపడుతున్నావా? మరి దిగులు చెందుతున్నావా? ఈరోజు ప్రభు అంటున్నాడు, ఏ విషయంలో కూడా చింతపడద్దు సహోదరుడా, సహోదరి. యేసయ్య ఉన్నాడు. ఉద్యోగం లేదని చింతపడుతున్నావా? మరి అప్పులతో బాధపడుతున్నావా? అలాగే మరి అందరూ బాగున్నారు, అన్ని కుటుంబాలని సంతోషంగా ఉన్నాయి, నేను చాలా బాధపడుతున్నానని మరి నువ్వేమన్నా దుఃఖపడుతున్నావా? అయితే యేసయ్య ఉన్నాడు. మరి ఆకాశ పక్షులను చూడండి, మరి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా. మరి నిన్ను కూడా దేవుడు పోషిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా దేవుడు పోషిస్తాడు. మరి ఏ విషయంలో కూడా చింతపడకూడదు. మరి ఎప్పటికీ కూడా మరి దేవుని బిడ్డలు మరి అది లేదు, ఇది లేదని చింతపడకండి. ప్రతిదానికి నేను చేయాల్సిన పని ఏమిటంటే, ప్రార్థన జీవితం నువ్వు కొనసాగిస్తే మరి ప్రభు నీకు అన్నీ దయచేస్తాడు. మరి అలాగే మరి మత్తయి సువార్త మరి 6వ అధ్యాయం 28వ వచనంలో, మరి అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నాయో ఆలోచించండి, అవి కష్టపడవు, వడకవు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి అడవి పువ్వులను చూడండి, మరి అడవి పువ్వులను చూస్తే అవి కష్టపడవు. మానవులు మరి ఎంతమంది కష్టపడుతున్నారు, మానవులు ఎంతమంది మరి చెమటోడుస్తున్నారు. ఈరోజు మరి ప్రపంచమంతా మనం గమనిస్తే కష్టపడి పనిచేసే వాళ్ళు అధిక శాతంగా ఉన్నారు దేవుని బిడ్డలారా. అయితే ప్రభు అంటున్నాడు మరి 6వ అధ్యాయం 30వ వచనంలో, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. మరి ప్రభు అంటున్నాడు, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని పోలి ఉన్నాం. ఈరోజు మానవుని స్థితి ఏమిటంటే అడవి గడ్డిని పోలి ఉన్నాం. మరి అందుకనే దేవుని వాక్యం సెలవిస్తున్నది. మోషే గారు అంటారు 90వ కీర్తనలో 10వ వచనంలో, మరి మానవుని ఆయుష్కాలం 60 సంవత్సరాలు, అధిక బలము ఉన్న ఎడల 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే.
అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు మరి యోబు గారు అంటారు, మానవుని దినాలు మరి కూలివాని దినములు వంటివి కాదా. మరి అలాగే మరి యాకోబు గారు అంటున్నారు, మరి మానవుని నిజస్థితి ఏమిటంటే కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం. అయితే మరి ఆవిరి వంటి వారికి మనకు చింతింపనేల. మరి దేవుని బిడ్డ, ఓ విశ్వాసి, ఓ ప్రార్థనాపరుడా, ఓ విశ్వాసంలో దేవుని సన్నిధానంలో దేవుని వైపు చూస్తున్న దేవుని బిడ్డ, మిమ్మల్ని అందరినీ బలపరచడానికే ఈ వాక్య భాగాన్ని నేను తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ బలపరచడానికే దేవుని వాక్యాన్ని మరి ఇక్కడ నిలబడి చెప్పగలుగుతున్నాను. మరి ఈరోజు వాక్యంలో మరి ప్రభు అంటున్నాడు, నేడుండి రేపు మరి పొయ్యిలో వేయబడు అడవి గడ్డి ఎలా కాలిపోతూ ఉందో మరి మానవుని స్థితి కూడా అలాగే ఉంది దేవుని పిల్లలారా. అయితే ప్రభు అంటున్నాడు, మరి ఉదయకాల సమయమందు మనతో మాట్లాడుతున్నాడు, మరి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, ఇదే చింత మానవునికి. ఈరోజు ఎంత ఉన్నా తనివి తీరట్లేదు. అయితే మరి ప్రభు అంటున్నాడు, మరి నువ్వు తృప్తికరమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటే, మహిమ కలిగిన జీవితాన్ని నువ్వు జీవించాలంటే ప్రభు వైపు చూడాలి, ప్రభు వైపు చూడాలి. దేవుడు మరి తప్పకుండా మరి ఆకాశ పక్షుల్ని ఏ విధంగా అయితే మరి ఆయన పోషిస్తున్నాడో, మరి నిన్ను కూడా ఆయన పోషించడానికి సమర్థుడై ఉన్నాడు. మరి 6వ అధ్యాయం మత్తయి సువార్త 31వ వచనంలో మరి ప్రభు అంటున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటి విషయమై మరి విచారిస్తున్నారు. మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయాలని దేవునికి తెలియదా? మరి ఈరోజు మరి ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలా ఉండాలి అని మానవుడు ఆలోచిస్తున్నాడు. మరి నీకు నాకు మరి ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను. మరి దేవుని వాక్యంలోనే మరి ఈ విషయాలు ఉంటాయి. మరి 6వ అధ్యాయం 32వ వచనంలో, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకమందున్న తండ్రికి తెలియదా? తెలుసు. అయితే మరి నేను ఏం చేయాలి లోకంలో? మరి ఇంత వాక్యాన్ని నేను చెప్పాను ఇప్పుడు. మరి నేను ఏం చేయాలంటే 6వ అధ్యాయము మరి 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడును. అప్పుడు అవన్నీ మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహిస్తాను. ఏం అనుగ్రహిస్తున్నాడు దేవుడు? మీ పిల్లలకు ఉద్యోగాలు, మరి మీరు అనుకున్నవన్నీ ప్రార్థనలో దేవునికి ఏమైతే విన్నపాలు తెలియజేశారో అవన్నిటికీ మరి దేవుడు జవాబిస్తున్నాడు. మరి ప్రభు అంటున్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, మరి ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తున్నాను. ఇవన్నీ మనకి రావాలి అంటే ఒకసారి ఆకాశ పక్షులను చూడండి. మరి వాటిని దేవుడు పోషిస్తున్నట్లుగానే నిన్ను నన్ను కూడా దేవుడు పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. నిజంగా ఈరోజు మనం గమనిస్తే యేసుక్రీస్తుల వారు త్వరలో మరి మన మధ్యకు రానే ఉంటున్నాడు. మరి పెళ్లి కుమారుడు ఆలస్యం చేయకుండా వచ్చుచున్నాడు. పెళ్లి కుమార్తె సిద్ధంగా లేదు. అయితే నీకు నాకు ఆనవాళ్ళు ఏమిటంటే మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహిస్తాను. మరి ఈరోజు వాక్య భాగం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. మరి 6వ అధ్యాయం 34వ వచనంలో, రేపటిని గురించి మీరు చింతపడద్దండి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతింపనేలా. ఏనాటి కీడు ఆనాటికి చాలును. మరి ఈరోజు మరి ఇంత మంచి వాక్య భాగాలు మరి మన లేఖన భాగంలో రాసి పెట్టాడు దేవుడు. అయితే నువ్వెందుకు చింతపడుతున్నావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నా బిడ్డలకు బాగు కాదు, మరి నా భర్తకు బాగు కాదు, మరి మా వాళ్ళు శోధనలో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారని నువ్వెందుకు చింతపడతావు? మరి ప్రభు అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహిస్తాను. మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ ప్రార్థనకు జవాబిస్తానని
దేవుడు అంటున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, ఒక దేవుని బిడ్డగా మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయని. మరి నీకు అనుగ్రహింపబడాలంటే చింతపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది, మరి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో, రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమునకు ఏది సంభవించాలో అది నీకు తెలియదు. మరి రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, ఒక గంటకి ఏం జరుగుతుందో, ఒక హాఫ్ అన్ అవర్కి ఏం జరుగుతుందో నీకు నాకు ఎవ్వరికి తెలియదు దేవుని బిడ్డలారా. అయితే ప్రభు అంటున్నాడు, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీతోనే ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. రేపటిని గురించి చింతపడద్దండి, మీ బిడ్డల గురించి చింతపడద్దండి, మీ భర్తకు ఉద్యోగం లేదని చింతపడద్దండి, మేము ఇల్లు కట్టాలి అని చింతపడద్దండి, మా అప్పులు తొలగిపోవే అని చింతపడద్దండి. అయితే ప్రభు అంటున్నాడు, అన్నీ దయచేవాడు నేనే అని. మరి ఇంకొక మాట చూద్దాం, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ ప్రపంచంలో ఉన్నారు అంటే చింతపడే దేవుడు ఆయన యేసయ్య. ఆయన యేసయ్య కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటను చూస్తున్నాం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. దేవుడు మనల్ని గూర్చి చింతిస్తున్నాడంట. అయ్యో నా బిడ్డ ప్రార్థన చేయట్లేదే, అయ్యో నా బిడ్డ ఇంకా ఈ లోకంలో ఉందే, అయ్యో నా బిడ్డలందరూ ఇంకా ఈ లోక సహవాసంలో ఉన్నారే అని దేవుడు చింతపడతానే ఉన్నాడు. మనకు అయితే అన్నీ కావాలి, మనకైతే మనం ప్రార్థన చేస్తేనే వెంటనే అన్నీ కావాలి. అయితే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని గురించి నేను చింతపడుతున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయుడు. మరి ఆయన మీద మన భారం వేసినప్పుడు ఆయన మనల్ని దీవింపజేసే దేవుడుగా ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు అలాగే చింతిస్తూ ఇంట్లో కూర్చున్నావేమో, సమస్యలతో ఉండి ఇంట్లో చింతిస్తున్నావేమో, ఈరోజు ప్రభు వాక్యం వింటున్న నీవు ఏ విషయంలో కూడా దిగులు చెందొద్దు. మరి ప్రభు అంటున్నాడు, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనంలో, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, అయితే యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించి ఉన్నది. నీ ఎడల కృప ఆవరించి ఉన్నది, నీ కుటుంబం పట్ల దేవునికి కృప ఆవరించబడి ఉన్నది. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని చూస్తున్నాడు. నువ్వు ఏ విషయంలో కూడా చింతపడద్దు, ఏ విషయంలో కూడా నువ్వు దిగులు చెందద్దు. అనారోగ్యం వచ్చిందా, దిగులు చెందాల్సిన అవసరం లేదు, దేవుని వైపు చూడు. అప్పుల బాధల్లో కూరుకున్నావా, మరి దిగులు చెందాల్సిన అవసరం లేదు, దేవుని వైపు చూడు. మరి ఇబ్బందుల్లో ఉన్నావా, ఎవరికి చెప్పరాని సమస్యల్లో నువ్వు బాధపడుతున్నావా, మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది, యెహోవా యందు నమ్మిక ఉంచు వాని కృప ఆవరించి ఉన్నది. ఆయన కృప మనల్ని ఆవరించి ఉంది దేవుని బిడ్డలారా. అయితే మరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 4వ వచనంలో, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేద్దాం. మరి నీ జీవితం అంతా ఉత్సాహంగా సంతోషంగా కావాలంటే మరి దేవుని వైపు చూడాలి. మరి నీ కుటుంబం అంతా ఆనందభరితంగా ఉండాలంటే ప్రభు వైపు చూడాలి. ఇంకా నీ భర్త మారు మనసు పొందలేదా, ఇంకా నీ పిల్లలు మారు మనసు పొందలేదా, అయితే ఈరోజే తగు మరి సమయం. నువ్వు మరి అలా కూర్చొని మరి దేవుని సన్నిధానంలో ప్రభు వైపు చూడు. చింతపడితే ఏమీ ప్రయోజనం లేదమ్మా, అయ్యా చింతపడితే ఏం ప్రయోజనం లేదు. అయితే ప్రభు అంటున్నాడు, చింత నుండి నిన్ను కాపాడేది నేను కాదా, నీకున్న భయాల నుంచి మరి కాపాడేది నేను కాదా, అనారోగ్యాల నుంచి మరి మిమ్మల్ని రక్షించేది నేను కాదా. అయితే అంత గొప్ప దేవుడు, అంత గొప్ప విమోచకుడు, అంత గొప్ప సజీవుడైన తండ్రి ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, మనకి ఎంత ధాన్యం ఉన్నా ఇంకా కావాలి, ఎంత డబ్బు ఉన్నా ఇంకా కావాలి, ఎన్ని బట్టలున్నా ఇంకా కావాలి. అయితే ప్రభు అంటున్నాడు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. మనమంతా శ్రేష్టమైన వారం. అయితే ప్రభు మనల్ని మరి ఆయన మరి జగత్ పునాది వేయబడక ముందే నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, జగత్ పునాది వేయబడక ముందే ఈరోజు ప్రభు మరి నీతో మాట్లాడుతున్నాడు.
మరి ఏ విషయంలో కూడా చింతపడద్దు, ఏ విషయంలో కూడా చింతించవద్దు. మరి నీవు నేను కూడా మరి అన్యుల్లాగా మరి దేవుణ్ణి అడుగుచున్నామేమో. మరి అలాగ అడక్కోకుండా ప్రభు వైపు చూద్దాం, అలాగ అడక్కోకుండా దేవుని వైపు చూద్దాం. దేవుడు ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి నువ్వు జీవించిన దినాలు సంతోషకరంగా, నువ్వు జీవించిన దినాలు ఆనందకరంగా చేసేది ఎవరంటే దేవుడు మాత్రమే. అది వదిలిపెట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందుము అని ప్రతిరోజు నువ్వు మత్తయి సువార్త 6:31 ప్రకారం మరి అన్యుల వలె నువ్వు దేవుని దగ్గర చింతపడుతూ ఉంటే ఏం ప్రయోజనం లేదు. అయితే ప్రభు అంటున్నాడు, నీ బిడ్డలకు వివాహాలు కావాలా, ప్రభు వైపు చూడు. మరి నీ బిడ్డలు చదువులో గొప్పవాళ్ళు కావాలా, దేవుని వైపు చూడు. మరి నీ బిడ్డలు విశ్వాసంలో గొప్పగా ఎదగాల, సంఘంలో ప్రభు వైపు చూడు. నువ్వు మంచి విశ్వాసిగా పిలువబడాలంటే ప్రభు వైపు చూడు. నువ్వు ఇలా చేసినప్పుడు మరి దేవుణ్ణి అడుగు, చింతపడద్దు. సంఘంలో నువ్వు గొప్పగా నిలబడు, మరి దేవుని సన్నిధానంలో నువ్వు గొప్పగా ఎదుగు. అయితే ప్రభు అంటున్నాడు, ఈ ఉదయకాల సమయమందు మరి నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరైనా అలా ఉన్నట్లయితే మరి దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను, మరి ప్రభు వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. యేసయ్య వైపు ఎవరైతే చూస్తారో ప్రభు సమృద్ధిగా దయచేస్తాడు. ప్రభు సమృద్ధిగా మన కుటుంబాలని దీవించే దేవుడే ఉంటున్నాడు. మరి కొన్ని మాటలు చెప్పి మరి దేవుని వాక్య భాగాన్ని నేను ముగిచ్చేస్తాను. మరి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3-4 వచనాల్లో మరి ప్రభు అంటున్నాడు, మరి ఇశ్రాయేలులను 40 సంవత్సరాలు మరి ఆయన పోషించాడు. మోషే గారి ద్వారా మరి ఐగుప్తు దేశం నుంచి కానాన్ దేశానికి నడిపించే టైంలో ఇశ్రాయేలులను 40 సంవత్సరాలు దేవుడు పోషించాడు మన్నా చేత. మరి 40 సంవత్సరాలు మరి మనం దేవుని వాక్యంలో చూస్తే గిన మరి బట్టలు పాతగిల్లలేదంట, మరి వారికి ఏమి తక్కువ కాలేదంట. వారికి ఏమి తక్కువ కాకుండా మరి ప్రభు వారందరిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. మరి మాంసం కావాలని మోషే గారిని అడిగారు. ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి ఆకాశం నుంచి మరి దేవుడు మన్నాను ఎలాగైతే కురిపించాడో మరి సముద్రంలో నుంచి పూరేలు వచ్చాయి. మరి వాళ్ళందరూ తిని తృప్తి పొందారు. మరి ఈరోజు మరి ఇశ్రాయేల్ లాగా నువ్వు చింతపడుతున్నావేమో, ఇశ్రాయేల్ లాగా నువ్వు బాధపడుతున్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, మరి దేవుని వాక్యంలో దేవుడే మనకి నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 4:4 ప్రకారం మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మరి మానవుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన నువ్వు జీవిస్తావు. ఏ విషయంలో చింతించద్దు, డోంట్ వరీ అంటున్నాడు దేవుడు, బీ హ్యాపీ అని. మరి చింత నుండి, భయము నుండి కాపాడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే యేసయ్య. దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎంత గొప్ప హోదాలోనా ఉండు, నీ దగ్గర ఎంత డబ్బున్నా పర్వాలేదు, అలాగే మరి నువ్వు ఎంత అందచందాలతో నువ్వు ఈ లోకంలో ఉన్నా, అయితే దేవుడు అంటున్నాడు అవన్నీ ఒకరోజు శాశ్వతం కాదు. నీకున్న అందమంతా మట్టిలో వేయబడిపోతా ఉంది. మరి దేవుని యొక్క ఆత్మ మాత్రమే తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది. మరి ప్రభు అంటున్నాడు, సర్వశరీరులో గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతా పువ్వు వలె రాలి వేయబడతా ఉంది. మరి ఈరోజు మరి నేను ఎన్నో మాటలు వింటున్నాం. ఓ దేవుని బిడ్డలారా, ఎన్నో రోజులు నువ్వు మందిరానికి వెళ్ళి దేవుని మాటలు మరి వింటున్నావు. అయితే ప్రభువు నాకు ఈరోజు ఇచ్చాడు. ప్రభు ఈరోజు మరి దేవుని వాక్యంలో మనతో మాట్లాడుతున్నాడు. దేని విషయంలో చింతపడద్దు, నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి, నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా చింతల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి నీ కుటుంబాన్ని మరి తీసుకొని వస్తాడు. మరి ఇశ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు రక్షించిన దేవుడు, కాపాడిన దేవుడు, మరి నిన్ను నన్ను రక్షించలేడా? నిన్ను నన్ను కాపాడలేడా?
ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకున్నవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? మరి ఈరోజు నువ్వు నేను కూడా బహుశ్రేష్టమైన వారము, బహుశ్రేష్టమైన వారం. పోన్లేండి, దేవుని వాక్య భాగంలోనే మనం మత్తయి సువార్త 6:27 చూస్తే, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు చేసుకొనగలడు? ఇప్పుడు చింతిస్తున్నాం ఒకవేళ అనుకోండి, దాని నుంచి ఏం ప్రయోజనం వచ్చింది? ఒక మూరెడు ఎక్కువ, మూరెడు తక్కువ చేసుకోగలవా? ఒకవేళ చింతిస్తూ ఉంటే నీకు సమస్యకు జవాబు దొరుకుతూ ఉందా? అయితే ప్రభు అంటున్నాడు, ఈరోజు ఏమి తిందము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందామని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. మరి ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు, ఒక తీర్మానం తీసుకో, చింతపడడం మానేవి. అలాగే మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ కుటుంబం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, నీ కుటుంబం ఎంత కష్టాల్లో ఉన్నా, నీ కుటుంబం ఎంత నష్టాల్లో ఉన్నా, మరి దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. మరి ప్రభు తప్పకుండా మరి మీ కుటుంబాన్ని ఆదరిస్తాడు. మీకున్న చింతల నుంచి, మీకున్న బాధల నుంచి, మీకున్న ఇబ్బందుల నుంచి ప్రభు తప్పకుండా సహాయం చేయాలంటే ఒకే ఒక పని చేయాలి. ఏమంటే, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహిస్తాను. ఎంత గొప్ప దేవుడు చూడండి. అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహిస్తాను. మీకు ఇవన్నీ కావాలంటే మరి నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయి. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసి వీటన్నిటినీ పొందుకోవాలి. మరి ఈరోజు మరి ప్రభు దేవుని వాక్య భాగంలో మనతో మాట్లాడుతున్నాడు. మరి అందరూ మరి ఉన్న పరిసర ప్రాంతాల్లోనే కళ్ళు మూసుకోండి. ఇంతవరకు వాక్యం విన్నాం, ఇంతవరకు వాక్యంలో సత్యమైన మాటలు తెలుసుకున్నాం. మరొక మరి ఎపిసోడ్లో ఒక మంచి దేవుని వర్తమానాలు కూడా మనం త్వరలో వినబోతున్నాం. అయితే మరి కళ్ళు మూసుకోండి. ఎవరైనా చింతపడతా ఉంటే, ఎవరైనా బాధల్లో ఉంటే, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మరి దేవుని దగ్గర ప్రభు వైపు చూద్దాం. తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అలాగే తండ్రి, ఈరోజు మీరు వాక్య భాగంలో మాట్లాడుతున్నారు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని ప్రజలు ప్రభువా మరి తమ ప్రాణములతో అనుకుంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని దీవించేవాడని నేను కాదా? అన్ని విషయాల్లో కూడా మీ కుటుంబాలను ఆదరించేవాడని నేను కాదా అని. ఒకవేళ ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే మీరు మారండి. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదట మీరు మారి రూపాంతరం చెందండి. కనుక ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో ప్రభు మిమ్మల్ని దీవించాలని తండ్రి నీ వాక్యాన్ని నీ బిడ్డలకు తెలియజేశానయ్యా. ఈ వాక్యమును మరి మీరు అంగీకరించి మరి వారికి గొప్ప జ్ఞానాన్ని, మరి వింటున్న బిడ్డలకు చింతలు, కష్టాలు, కన్నీళ్లు తొలగించి సంతోషభరితంగా చేస్తారని ఈరోజు మరి ఎపిసోడ్లో దేవుని వాక్య భాగాన్ని వినిపించడానికి ముందుకొచ్చిన సహోదరి అపరంజమ్మ వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదింపజేసి వారందరినీ మరి వారి ఇంట్లో నివసిస్తున్న ప్రతి ఒక్కొక్క బిడ్డను మీరు దీవించి కాపాడి సంరక్షించి భద్రపరుస్తారని నేను ఈ వాక్య భాగాన్ని మీకు సమర్పిస్తూ నన్ను నేను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ యేసు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రైజ్ లార్డ్.